అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలంగాణలో తీన్మార్ మల్లన్న గారి క్యూన్యూస్ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. అది ఎవరై అంటే జాగృతి కార్యకర్తలు. సో దీని వెనకాల ఎవరున్నారు ఏంటనేది తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత గారి దీని వెనకాల ఉన్నారని చెప్పేసి నన్ను నచ్చి చేయడానికి ప్రయత్నం చేసిందనేసి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఈ దాడి అంటే నిజంగా అత్యంత దారుణంగా జరిగింది. సో అక్కడ తీన్మార్ మల్లన్న గారి గన్మెన్ కనుక లేకపోతే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారిని కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంక కంట్రోల్ తప్పుకోలేనటువంటి సందర్భంలో తీన్మార్ మల్లన్న గారి ఒక గన్మెన్ ఆయన దాదాపుగా 6 రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరపడం జరిగింది. సో దాంతో ఆ దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కొంచెం బెంబేలెత్తి బయటికి రావడం కూడా జరిగింది. ఈ లోపల పోలీసులు రావడం ఇదంతా జరగడం. సో దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ రాజకీయాల్లో మనం చూసుకుంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ప్రతిపక్షంలో మంచి చేసినా సరే వాళ్ళ మంచిని వీళ్ళు తీసుకొని వీళ్ళ గొప్పలు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా సర్వసాధారణంగా జరుగుతుంది. సో మన ఉదాహరణ చూసుకుంటే మొన్న సత్యసాయి జిల్లా జడ్పీ హై స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళటం జరిగింది. అక్కడ కూర్చున్నటువంటి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే ఈ తల్లికి వందనం అనేది నారా లోకేష్ గారి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మనం చూసుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారాగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు చూడండి వాళ్ళ పేరు మార్చి వాళ్ళు ఇస్తూ ఉన్నా సరే దీన్ని వీళ్ళు ఏ పేరు పెట్టుకున్నా సరే మనకి ఈ పథకం అమలు అవుతూ ఉందంటే దానికి మన అమ్మ ఒడి అనేది గుర్తొస్తుంది. సో దానికి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతూ ఉన్నారు. సో వాళ్ళ అబ్బాయికి అయితే ఎలివేషన్ ఇవ్వాలనుకున్నారు కానీ అది సోషల్ మీడియాలో కుదరలేదు. కానీ ఈరోజు ఏంటంటే తెలంగాణలో ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారి పార్టీ అయితే ఆమోదం చేయడం జరిగింది. దానికి కల్వకుంట్ల కవిత గారు కూడా వచ్చి దీంట్లో మా పాత్ర కూడా ఉందని చెప్పేసి ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. సో బహిరంగ సమావేశాల్లో పాల్గొన్నటువంటి తీన్మార్ మల్లన్న ఒక మాట్లాడడం ఆయన కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడడం జరిగింది. అదేంటయ్యా అంటే కులాల రంగులు పులుముకొని వచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారికి మీరేమన్నా దీనికి సహకరించారని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ బీసీలకి మీకు ఏ సంబంధం ఉంది, ఏదైనా బెడ్ మీద కానీ మీకు ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి ఆయన ఒక తప్పుడు పదజాలాన్ని ఒక మహిళ పట్ల అనడం జరిగింది. సో దాన్ని ఎవరూ కూడా దాన్ని ప్రోత్సహించకూడదు, దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూసుకుంటే మహా న్యూస్ ఛానల్ మీద దాడి జరిగింది. సో ఈరోజేమో క్యూ న్యూస్ ఛానల్ మీద జరిగింది. సో తీన్మార్ మల్లన్న గారు టీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కూడా ఆయన వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన ఆఫీస్ మీద అనేక సార్లు అయితే దాడి జరగడం జరిగింది. సో ఇదేంటంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారి గన్మెన్లు కనుక లేకుండా ఉంటే ఆయన్ని కొట్టే ప్రయత్నం కూడా జరుగుదును. సో దీనికి అంతా కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దాడులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకంటే ఏదైనా ఒక విమర్శ చేసినప్పుడు రాజకీయంగా దాన్ని తీసుకోకుండా అది వ్యక్తిగతంగా తీసుకొని వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ ఆస్తుల మీద అత్యంత దారుణంగా చేస్తూ ఉన్నారు. సో దీన్ని మనం ఏదో తీన్మార్ మల్లన్న గారిని ప్రోత్సహిస్తున్నట్టు కాదు. తీన్మార్ మల్లన్న గారు చేసింది అక్షరాలు ఏంటంటే ఆ మాట అనడం అనేది బెడ్ మీద మీకు ఏమన్నా బీసీలకు పరిచయం ఉందని చెప్పేసి అనడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఏంటంటే ఈ కల్వకుంట్ల కవిత గారు ఆవిడ కూడా ఎమ్మెల్సీగా ఉంది. సో ఆవిడ న్యాయబద్ధంగా పోరాడి ఏదైతే ఈ మాటను అన్నారని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారి మీద పరువు నష్టం దాబేసి తద్వారా అతను సమాజంలో సిగ్గుపడే విధంగా ఆవిడ చేయకుండా మరి దాడి వెనకాల ఆవిడ ఉందని చెప్పేసి ఎక్కువగా అయితే తీన్మార్ మల్లన్న గారు ఆరోపిస్తూ ఉన్నారు. సో తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ మీడియాకి కల్వకుంట్ల కవిత గారి ఒక ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే ఇలాంటి దాడులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కాదు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మహిళల పట్ల మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, అవతల వాళ్ళు ఎంత పెద్ద ఎత్తులైనా ఎవరైనా సరే, కానీ వాళ్ళ క్యారెక్టర్ల గురించి వాళ్ళ క్యారెక్టర్ని అసాధ్యం చేసి అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే అవతల వాళ్ళు సహనం కోల్పోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులే జరుగుతూ ఉంటాయి.